అసెంబ్లీ వేదికగా బాలయ్య గారు చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వెనకాల ఉన్న రహస్యం ఏముందనుకోవచ్చు అంటారు? రహస్యం ఏముంది అందులో? ఉన్నదన్నట్టు క్లియర్గా చెప్పాడు. ఆ సైకోగాడు పిలిచాడే కానీ ఎవరిని కూడా కలవటానికి కూడా ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే వీళ్ళు బెదిరించారు గట్టిగా మేము వెళ్ళిపోతామని. అందుకని ఆయన దిగొచ్చాడు అని చెప్పి ఆ రోజు కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో అన్నాడు. కాదు ఆ సైకోగాడు అలా చెయ్యలేదు, ఎవరు కూడా అక్కడ బెదిరించే పరిస్థితి లేదు అని ఇండైరెక్ట్గా చెప్పి ఆ యొక్క సెంటెన్స్ యొక్క సారాంశం ఏంటి? ఎవరు బెదిరించినా బెదిరే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడు. ఎందుకంటే అతను సంపూర్ణంగా మారిపోయాడు. ఎలా ఈ సినిమా ఉంది కదా రజనీకాంత్, గంగ పూర్తిగా మారిపోయింది చంద్రముఖిలా కానీ అలా మారిపోయిన తరుణంలో ఆయన అలా ఏం బెదరలేదు అని క్లారిటీగా చెప్పాడు. కాకపోతే బాలకృష్ణ గారు తన దశలో ఎవరు చెప్పింది, ఎవరు చెప్పలేదన్నాడు. దాన్ని మీరు ఇంకో రకంగా తీసి దాంట్లో గూఢార్థాలు ఎత్తికే బదులు అవును మా సైకో బెదరలేదు అని చెప్పండి. మేము వైసీపీ నాయకుడిని క్లియర్ కట్గా అడుగుతున్నాం. మీరు వాడిని ఎగదోల్దామా, ఈయన ఎగదోల్దామా, ఎలాగోలా పవన్ కళ్యాణ్ మనసు నొప్పిద్దామా? పవన్ కళ్యాణ్ నొప్పిస్తే ఇప్పుడు మాకు మళ్ళీ రంకుమగుళ్ళలాగా మానేతలు ఎక్కుతాడేమో అని ఆశపడుతున్నారేమో. ఆయన మిమ్మల్ని ఉంచుకోడు.